అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇప్పుడే కన్ను గురించి మాట్లాడుకున్నాం కదా. కన్నులో నీటి కొలములు ఉంటదన్నారు కదా. నీటి కొలములు అదే కొంతమందికి నీటి కాసులు వచ్చినాయి అంటారు. అలాగే డ్రై అవటం అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది కదా. కంటి గురించి తెలుసుకోవాలంటే నిజంగానే చాలా ఆశ్చర్యమైన విషయం అన్నమాట. మనకు అసలు దాని గురించి తెలీదు. కానీ బైబిల్ గ్రంథము ప్రతి అవయవం గురించి కూడా క్షుణ్ణంగా తెలియచేసింది అనమాట. అందుకనే ఇది సకల శాస్త్రాలకు మించిన దైవ గ్రంథం. అటువంటి గ్రంథాన్ని ఎవరైతే పరిశీలించుతారో వారికి కన్ను ఏంటి, చెవి ఏంటి, ముక్కు, నోరు, శరీరంలో ఉన్న ఏ భాగాలైనా, ఎందుకంటే శరీరాన్ని నిర్మాణం చేసిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఆ శరీర నిర్మాణం చేసిన దేవుడే మనకి ఏ విషయాన్ని కూడా మరుగుపరచుకోకుండా ప్రతి దాన్ని కూడా మనకి తేటగా తెలియచేశాడనమాట. తన బిడ్డలకి అన్ని విషయాలు తెలియాలి. తెలిస్తేనే కదా మనకి మెలకువలు తెలుస్తుంది. ఇప్పుడు జాగ్రత్తలు, మెలకువలు ఇవన్నీ మన తండ్రి, మన తల్లి చెప్తేనే కదా మనము దానిని ఫాలో అవుతూ ఉంటాము. అలాగే మన తండ్రి మనకి జన్మనిచ్చిన, మన శరీరాన్ని నిర్మాణం చేసిన ఈ తండ్రి మనకి తెలియకోకుండా ఏ విషయాన్ని కూడా ఉంచలేదన్నమాట. ఆ కంటిలో నీరు వస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తుందండి? నలక పడినప్పుడు, అలాగే మన కుటుంబాల్లో బాధలు వచ్చినప్పుడు ఏమేమి వస్తుంది? బాగా ఇబ్బంది కలిగింది, సమస్యలు వస్తాయి, పరిస్థితులు బాగోవు. అప్పుడు ఏమొస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి? నీరు కళ్ళల్లో నుంచి కదా. ఆ నీరు ఎందుకు అలా పెట్టాడంటారు దేవుడు? అసలు ఏ దుఃఖాన్ని దుఃఖించమని పెట్టాడు? అసలు ఆ నీరు, ఏ దుఃఖంతో వచ్చే నీరు మనకి ప్రయోజనకరంగా ఉంటుందని పెట్టి ఉంటాడంటారు దేవుడు. మన ముందే మొన్న వారం చదువుకున్నాము ఏంటంటే, శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా సృష్టించాడు అని మనం చదువుకున్నాం కదా. అందులో భాగమే కదా కన్ను. అంటే కన్నులో కూడా దేవుడు ఏం చేశాడు? కన్ను గురించి కూడా తన శరీరంలో ఆ కన్ను కూడా ఉంది కాబట్టి ఆ భాగాన్ని ఏం చేశాడు? తన చిత్తానుసారంగానే సృష్టించాడు. సృష్టించినప్పుడు ఆయన చిత్తానుసారంగానే మన దుఃఖం కూడా ఉండాలంటారా? ఆయన చిత్తానుసారమైన దుఃఖము కుటుంబాల్లో వచ్చే సమస్యలను బట్టి దుఃఖించమని ఉంటుందా? కుటుంబాల్లో వచ్చే బాధను బట్టి దుఃఖించమని ఉంటుందా? మరి ప్రతి అవయవాన్ని కూడా తన చిత్తానుసారంగా చేసి ఉండగా, మరి ఈ కన్నులో ఉన్న ఆ యొక్క నీరు, ఆ దుఃఖము ఎలా దుఃఖించమని చెప్తున్నది లేఖనాలు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను చదువుతాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయదు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసు. అంటే మనకు అంత ముందు మంచి మనసు లేదనమాట. ఈ దుఃఖము దేన్ని కలగ చేస్తుంది? మారు మనసుని కలుగ చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము దేన్ని పుట్టించిందంట? ఎంత భయంకరమైన మాట విన్నామండి. మరి ఇప్పుడు వరకు ఏ దుఃఖాన్ని మనం పాటించామంటారు? ఏ దుఃఖాన్ని దుఃఖించామంటారు? మరి అది మరణాన్ని తీసుకొచ్చిద్దని ఉందగా. చూడండి, అంటే మన కంటిలో నీరు వచ్చే విధానం కూడా దేవుడికి తెలుసు అన్నమాట. శరీరానికి కూడా తెలిసింది. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఇంకా మన కింద వచ్చిన చూద్దాం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడండి. ఆ కార్యములను గురించి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరచుకొంటిరి. అమ్మో, ఈ దుఃఖం అంట ఎంత మ్యాటర్ చెప్పింది.
దైవ చిత్తానుసారమైన దుఃఖము మనల్ని దేనిగా ఎంచింది? నిర్దోషులుగా ఎంచింది, దోషిగా ఎంచదనమాట. లోక సంబంధమైన దుఃఖము మరణం, దోషిగానే ఎంచింది. ఆ దోషిగా నిలబెట్టినప్పుడు ఏమొచ్చింది మనకి? శిక్ష, మరణం వచ్చింది అనమాట. అంటే కన్నుకు సంబంధించింది ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. కంటిలో నుంచి వచ్చే దుఃఖము, నీరు కూడా ఆయన గమనించుతాడు. అందుకనే కీర్తనాకారుడు దావీదు గారు ఒక మాట అంటాడు, ఏమనంటే నీ కన్నీరు ఆయనంట దేవుడు కవిలలో దాచి ఉంచాడంట. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు, మరి ఆ కన్నీటి బొట్టు దైవ చిత్తానుసారంగా వచ్చిన బొట్టుని ఒక గిన్నెలో పెడతాడు, లోక సంబంధమైన నీరుని ఒక గిన్నెలో పెడతాడు. మరి దాన్ని కూడా కొలుస్తాడు కదా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి ఇవి కూడా కొలతలు ఉంటాయి. మంచివైనను అవి చెడ్డవైనను సరే తప్పకుండా తీర్పులోకి వెళ్ళాల్సిందే. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎడాపెడా జీవించడానికి అస్సలు వీలు లేదు. ఈ మాట ఎవరికైతే వస్తుందో, నాకు తెలియదు ప్రభువా, అమ్మ నాకు చెప్పిన వారు ఎవరు లేరు, లేకపోతే నేను మంచిగా జీవించేదాన్ని అని అనటానికి వీలు లేదు. ఈ మాటలు ఎంతో మంది దైవజనుల ద్వారా దేవుడు పలికిస్తూ ఉంటున్నాడు. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. వాటిని ధ్యానం చేస్తే మనం ఎంతో ధన్యులు అన్నమాట. మొన్న వారం మనం మాట్లాడుకున్నాం కదా, ఒక భాగాన్ని చెప్పాము. ఇప్పుడు చివరి భాగాన్ని అనమాట. ఏం మాట్లాడుకున్నామంటే దేనితో? ఆరోగ్య సూత్రం అని చెప్పుకున్నాము. పాజిటివ్ థింకింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని మనకి పేపర్లో రాసిన వాటిల్లో, అంటే ఆలోచనలతోనే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఒక పరిశోధకులు చెప్పినప్పుడు ఇక్కడ మనం చూసామన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క ఆలోచనలతోనే ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్యమే మహాభాగ్యము అని మన పెద్దల సామెత చెప్తున్నారు కదా. ఆ ఆరోగ్యాన్ని, ఆ మహాభాగ్యంగా ఎంచుకున్న ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉందా, మన ఎదుటి వారి చేతుల్లో ఉంటుందా? మహాభాగ్యంగా ఎంచుకొని ఒక సామెతను వాడుతున్నాం కదా. ఆ మహాభాగ్యంగా ఉన్న ఆరోగ్యాన్ని మనం అనారోగ్య పాలన చేసుకుంటున్నామా? ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నం సాధిక చేస్తున్నామా? ఆ సాధికలోనే ఏమి అని చెప్పాడంటే ఈ నిపుణులు, ఈ పరిశోధకులు, మీరు పాజిటివ్ థింకింగ్నే మీరు సాధిక అంటే ప్రాక్టీస్ చేయండి. రోజు కూడా మీకు నెగిటివ్ ఆలోచనలు అంటూ మీ బుర్రలోకి అస్సలు రాకూడదు. ఆ ఆలోచనలు కూడా ఎలా ఉండాలి అని అన్నప్పుడు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని మొన్న వారం మనం మాట్లాడుకున్నాం. అంటే మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలో వాళ్ళు వివరించారు. మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడనమాట. అలాంటి మాటల్ని మనం తీసుకుంటే ఎవరన్నా చెప్పినప్పుడు మనకి మనసుకి తడతాయి, మైండ్కి తట్టి మనసు పెట్టే వాళ్ళే కొంతమందే ఉంటారు, వాళ్ళందరూ ఏం పెట్టరు. అలాంటప్పుడు మనం ఇలాంటి మాటల్ని ఎంతో కొంతమంది కన్నా అందించితే బాగుంటుంది. అవును, మన బిడ్డలు ఆరోగ్యంగా బ్రతుకుతారు, మంచి ఆలోచనలతో ఉన్నతమైన స్థానంలో ఉంటారు, గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితము, ఆరోగ్యకరమైన జీవితము, ఆనందదాయకమైన జీవితము మన కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తి సొంతం అవ్వాలి. ఎందుకంటే దేవుడి యొక్క నిర్ణయము అదే అయి ఉండగా దేవుని ప్రతినిధులుగా ఉన్న వారు కూడా అవే బోధించాలి అనే ఆలోచన కలిగి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది అనమాట. పోయిన వారం విన్న వారు కూడా మీరు అందరూ విన్నారు. మళ్ళీ ఇది చివరి భాగంగా చెప్తున్నాను అనమాట. అందులో ఒక ఆలోచన ఏంటి? కృతజ్ఞతా భావం కలిగి ఉండటం అనమాట. మీరు రోమపత్రిక 1వ అధ్యాయం తీసుకొని ఉంచండి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నో సంవత్సరాల పాటు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అనమాట. ఎప్పుడైతే వాగ్దానం చేశాడో అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని. గొప్ప జనముగా చేసేది ఒక్క కొడుకునే కదా, ఇస్సాకు ఒక్కడే కదా పుట్టాడు అబ్రహాం గారికి. అయినప్పటికీ కూడా నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు ఆయన చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు వాగ్దానం చేసినప్పుడు. కానీ ఏమంటున్నాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాము ఉన్న దినాల్లో వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహాం అయితే చనిపోయాడు కానీ వాగ్దానాన్ని
ఆయన కొనసాగించుతూనే ఉన్నాడనమాట. వారి వారి సంతానంలో నుంచి వచ్చిన ఆ జనాంగాన్ని ఎంత తప్పిదాలు చేసినా, ఎన్ని ఆయన మాటకి లోపడకపోయినా వారిని రక్షిస్తూనే ఉండటం చూస్తామన్నమాట ఇశ్రాయేలు ప్రజల్ని. అందుకనే మన తర్వాత అబ్రహాము, లోకాసు వార్తలో ఉంటుంది, అబ్రహాము సంతానాన్ని నేను యుగాంతం వరకు కూడా కనికరిస్తాను అని మనం ఒక చోట చూస్తాం. అలాగే పొట్టి జక్కయ్య గురించి విన్నాం కదా, ఆయన ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీవును అబ్రహాము కుమారుడివే. అంటే అబ్రహాము సంతానము ఎన్ని యుగాంతం వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉండగా, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారందరూ కూడా అబ్రహాము సంతానంగా దేవుడు పరిగణలోకి తీసుకొని వారిని కనుగరిస్తూ ఆయన కరుణా కటాక్షము ఆ బిడ్డలపై ఉంచుతూ వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్లేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెడతారోనమాట దేవుడి పేరట నిలబడిన మోషేని. అయినప్పటికీ కూడా ఆయన ఓర్పుతో, సహనంతో ఎక్కడ కూడా ఆయన మోషే సాత్వికాన్ని ఎక్కడ కూడా భంగపరుచుకోకుండా వాళ్ళని ప్రయాణంలో నడిపిస్తూనే వచ్చాడనమాట. అలా నడిపిస్తూ వచ్చినప్పటికీ కూడా వారు ఎన్నో మేలులు ఉపకారములు చూసినప్పటికి కూడా వారు దేవునిగా చూడలేదంట. 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలు లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంతవరకే వారంట ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్ని గొప్ప కార్యాలు చూశారు కదా, వారి జీవితాన్ని మన ముందు పెట్టి ఉన్నారంటే కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఎన్నో ఎర్ర సముద్రము, అది సముద్రం వస్తే అడ్డొస్తే శత్రువులు తరుగుతూ ఉంటే సముద్రంలో నుంచి వెళ్ళాలి వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ ఆ సముద్రాన్ని ఏం చేశాడు, దారి చేశాడనమాట. మంచి సిమెంట్ రోడ్ లాగా వేసేసి ఆ ప్రజలందరూ వెళ్ళటానికి, ఆ శత్రువుల భార్య నుండి తప్పించాలి నా బిడ్డల్ని, నేను వాగ్దానం చేశాను కదా అని ఎన్నో. మళ్ళా అడవిలో ఆహారం ఎంతమందికి పెట్టడానికి కుదిరిద్దండి? అడవిలోకి వెళ్ళారు కదా, అడవిలో గుండా ప్రయాణం చేస్తున్నారు. 40 లక్షల మందికి ఆహారం పెట్టాలంటే ఎవరి వల్ల అయిద్దండి? అందులో అడవిలో. అయినప్పటికీ వారి బట్టలు, అసలు వాళ్ళ బట్టలు నలిగిపోలేదంట, మాసిపోలేదంట. ఆహార విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదంట. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభముతో అసలు ప్రతి దాన్ని కూడా పట్టించుకొని నడిపించినప్పుడు, ఇన్ని కార్యాలు చూసినప్పుడు దేవునికి మనం ఎలా ఉంటామండి? మనమైతే ఎలా ఉంటామో కృతజ్ఞత కలిగి ఉంటాం కదా. నిజంగానేనా? వారి గురించి వివరంగా చెప్తుంటే అవును కదా, అన్ని చేస్తే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం కదా అని ఇప్పుడు మనం చెప్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? రోజు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏం చేయాలి? మన జీవితంలో మనల్ని దేవుడు, మనం ఎప్పుడు చెప్పుకుంటాం వారం ఇక్కడ తీసుకురావటమే, మనల్ని సజీవులుగా ఉంచటమే దేవుని యొక్క ఆశీర్వాదం కదా. మనల్ని ఇలా ఉంచి మనకు ఆరోగ్యం ఉంటేనే దేవుని సన్నిధికి వచ్చాము. ఇది గొప్ప మేలు ఉపకారం కాదా? ఇది కృతజ్ఞత కాదా? ఇది కృతజ్ఞత తెలియచేయాల్సిన సమయం కాదా? ఖచ్చితంగా. కానీ వారు దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుణ్ణి ఎరిగి దేవునిగా, మళ్ళీ ఈ మాట చూడండి, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదంట. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారికి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. ప్రధానమంత్రి గారి వాచ్మెన్, గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్కి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుందా? లేకపోతే ఇద్దరికి సమానంగా ఇస్తారా? మీరు దర్జాగా వెళ్ళి ప్రధానమంత్రి గారి గేటు వాచ్మెన్ ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి బాగా నమస్కారాలు దండాలు పెడతా కూర్చుంటారా? ప్రధానమంత్రి గారికి పెట్టినట్లుగా ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి లెవెల్లోనే గౌరవాన్ని చూపిస్తాం. వాచ్మెన్ గా ఉండి వాళ్ళు ఏదో గేట్ దగ్గర ఉన్న వాళ్ళని, మన భావం కదా, మనిషి స్వభావం, అది చెప్తున్నా. వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని కాదు, మనం చూపించే విధానం. వీరు కూడా ఏం చేశారంట? దేవుని ఎరిగియు ఆయన దేవునిగా, అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతల్ని
ఇవ్వలేదంట. అది గమనించండి. అందుకనే దేవుణ్ణి దేవునిగానే పెట్టండి, ప్రథమ స్థానముగా. మన కుటుంబాల్లో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాం, ఏ విషయాలకి ప్రథమ స్థానం ఇస్తున్నామో అని పరిశీలించుకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలిసిపోద్ది. మన కుటుంబ సభ్యుల్ని ఎక్కడ ఉంచామో మనకు తెలుస్తుంది అన్నమాట. అలా చేసినప్పుడు వీళ్ళైతే ఇలా ఇన్ని గొప్ప కార్యాలు చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. కానీ సౌలు అనే ఆయన తర్వాత పౌలుగా మారతాడు కదా. సౌలుగా ఉన్నప్పుడు, సౌలు అనే పేరుతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే ఆయన, ఒకసారి 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక నేను చదువుతాను. సౌలుగా ఉన్న ఒక వ్యక్తి తర్వాత దేవుని దివ్యమైన దర్శనాన్ని పొందుకున్నాక ఆయన పౌలుగా మారడం జరిగింది అనమాట. పౌలుగా పేరు పెట్టుకోవడం జరిగింది. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడో చూసి ఈ మాట చూద్దాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఒకప్పుడు నేను సౌలుగా ఉండి హానికరుడుగాను దూషకుడుగాను అంత హింసించిన వాడుగా నేను ఉన్నాను. కానీ ఆయన దివ్యమైన దర్శనం ద్వారా నన్ను నిలబెట్టిన ప్రభువైన యేసు క్రీస్తు వారికి నేను నా జీవితాంతం కూడా ఎలా ఉంటానంటున్నాడు, కృతజ్ఞుడనై ఉంటానంటున్నాడు. వారు ఎన్ని మేలులు చేసినా ఏం చేశారు, కృతజ్ఞత స్తుతులు తెలియచేయలేదు. మన ఆలోచనలు ఏంటి, ఇక్కడ ఏమంటున్నారు, కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయంట. మనసులోని క్రూరత్వాన్ని అలాగే అహంకారాన్ని పక్కకు పెడతాయంట. అంటే మనిషిలో క్రూరత్వము అహంకారము కూడా పోవాలంటే మనలో ఏముండాలి, వారు చెప్పిన మాట అన్నమాట. ఇందులో ఇక్కడ మనం చూస్తున్న మాటలు అన్నమాట ఇవి. అయితే అలా ఉండటం వలన ఏమవుతుందంటే అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీని అక్కడ ఉందని భావించి, నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే అక్కడ ఒక ఎనర్జీ అక్కడ ఉందని భావించి బలంగా నమ్మితేనంట దాని కిరణాలంట మన మదిని తాకుతాయి అంటండి. నెగిటివ్ ఆలోచనలైనా సరే పాజిటివ్ ఆలోచనలైనా సరే అదంట ఏం చేస్తాయంట, అవి బలంగా కనుక మనం నమ్మితే, బలంగా నమ్మి ఒక మాట మాట్లాడతాం కదా, విశ్వాసంతో నమ్మకంతో ఒక మాట ఎవరన్నా అనాలన్నా లేకపోతే ఒకరికి కృతజ్ఞతలు తెలియచేయాలన్నా ఏం చేస్తాము, బలంగానే తెలియచేస్తాం కదా మనస్ఫూర్తిగా. అవి ఆ రెండు ప్రభావాలు మన మనసుకి ఏంటంట, దాని కిరణాలంట. చూడండి అసలు అంటే ఒక ఆలోచనలు మనం చెడ్డవి చేసినా దాని కిరణాలు మన మదిని తాకుతాయి. అది మంచివి చేసినా వాటి కిరణాలు మనం తాకుతాయి అంట. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే మన ఆరోగ్యానికి మన ఆలోచనలకి లింక్ ఉందన్నమాట. మనకేం తెలుసు, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం తెలుసు. మనకు డబ్బులు ఎక్కువ ఉంటే బాగా టెస్టులు చేయించుకోవటం, అసలు జబ్బు రాకుండానే బాడీ చెకప్కి వెళ్తారు డబ్బులు గల వాళ్ళు, అవన్నీ చేయించుకోవటం తెలుసు. కానీ ఈ బాడీలో నాలో ఏమన్నా చెడ్డవి ఉన్నాయా, కృతజ్ఞతా భావం లేని విషయాలు ఏమైనా ఉన్నాయా, దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి అని పరిశీలించుకునే వారు ఎక్కువ ఉంటామా, లేదు. వెంటనే ఏం చేస్తాము, ఏ బాడీ చెకప్కో ఎక్కడో తర్వాత అనారోగ్యం వచ్చాక మందులకో వెళతాం, ఏ పెద్ద డాక్టర్ ఉన్నారో అని వెళతాం అనమాట. అలా వెళ్ళినప్పుడు అయితే ఒక వ్యక్తి ఇదైతే మామూలుగా చూపించారండి. బైబిల్ గ్రంథంలో అయితే ఆ ఆలోచనలు చెప్పాడు మనకి. అలాగే ఉదాహరణగా ఆ కుటుంబాలను కూడా, కృతజ్ఞత కలిగిన కుటుంబాలను కూడా చూపించాడు.
ఉంచాడనమాట. మీరు మొదటి సమూయేలు గ్రంథాన్ని తీసుకొని ఉంచుకోండి, నేను క్లుప్తంగా చెప్తానమాట. 19వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదివితే, తర్వాత 20వ అధ్యాయము 12వ వచనం, అంటే ఆ 2 అధ్యాయాలు కూడా మీరు ఇంటి దగ్గర చదవండి. మొదటి సమూయేలు గ్రంథము. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీద నున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో 20వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి, పక్కనే ఉంటుంది. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును, అప్పుడు దావీదునకు క్షేమమౌనని. సరే, తర్వాత మీరు చదువుకొని మన టైంలో. దావీదు గారిని సౌలు అనే ఆయన బాగా అసూయతో ఇబ్బంది పెడతాం జరిగింది అనమాట. తను ఏదో ఒక రీతిగా చంపాలి అనుకున్నాడు సౌలు గారు దావీదు గారిని. సౌలు కుమారుడు యోనాతాన్ అనమాట. తను దావీదు స్నేహితులు. ఆ స్నేహితుడి మీద ప్రేమ చొప్పున ఆ సౌలు కుమారుడైన యోనాతానుకను వాళ్ళ సేవకులకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు సౌలు రాజు గారు, దావీదుని చంపేయండి అని. వెంటనే యోనాతాన్ ఏం చేశాడంటే, తన స్నేహితుడి మీద ప్రేమ చొప్పున వాళ్ళ నాన్న చేసే ఆ దుష్కార్యాన్ని ఎలాగైనా సరే తప్పించాలి దానిలో నుంచి, నా స్నేహితుడిని ఇతను మంచివాడు అని ఎరిగి తన తండ్రి మాటను కూడా కాదని, ఆ చేసే తప్పిదాన్ని కాదని చెప్పి, అది చేయకూడదు అని చెప్పేసి దావీదుని రక్షించుతాడు యోనాతాన్. మీరు ఆ 2 అధ్యాయం తర్వాత చదవండి. చాలా చోట్ల రక్షించడం జరిగింది. వారిద్దరు కూడా స్నేహితులు అవుతారనమాట. తర్వాత సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోవడం జరిగింది. మీకు అర్థమైందా నేను చెప్పింది? దావీదుని రక్షించుతాడు యోనాతాను. ఎవరు? తన తండ్రి చేతిలో నుంచి కుమారుడు తన స్నేహితుడిని రక్షించుతాడు. తర్వాత తండ్రి కుమారులు యుద్ధంలో చనిపోవడం జరిగింది. బతికున్నప్పుడు మంచి సహాయం చేశాడు, తన ప్రాణాన్ని కాపాడాడు, దావీదు ప్రాణాన్ని యోనాతాను. తను ఇక తర్వాత సౌలు చనిపోయిన తర్వాత రాజు ఎవరయ్యారు? దావీదు గారే రాజు స్థానంలోకి వచ్చాడనమాట. వచ్చినప్పుడు తను ఎలా కృతజ్ఞత కలిగి ఉంటున్నాడో 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము చూద్దాం. 9వ అధ్యాయము మొదటి వచనము 3 వచనాలు చదువుదాం. యోనాతానును బట్టి నేను ఒకసారి చదువుతాను, మీరు అక్కడికి వినపడదు. యోనాతానును బట్టి ఏంటంటే, యోనాతాను చనిపోయాడు, అప్పటికి సౌలు కూడా చనిపోయాడు. తనకి ఒక మంచి స్థానాన్ని వచ్చింది, రాజు స్థానం వచ్చింది దావీదు గారికి. అప్పుడు జరిగిపోయిన సంఘటనల్ని, తనకు సహాయం చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? చనిపోయాక మనకి బ్రతుకున్నప్పుడు ఎవరన్నా సహాయం చేశారనుకోండి, వాళ్ళు బ్రతుకుంటారు, మనం బ్రతుకుంటాం. ఎప్పుడన్నా గుర్తుంచుకుంటామా? సహాయం చేస్తే మన స్వభావం అదనమాట. ఒకసారి సహాయం చేశారు మనస్ఫూర్తిగా, రెండోసారి అడుగుతాం, రెండోసారి సహాయం చేయలే, ఏం చేస్తాం? ఏమంటాము? చేశారులే అంటామా? అంతేగాని అంతకు ముందు నాకు సహాయం చేశారు కదా, ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదేమో, చేయలేదేమో అని అలాంటి మనసు వచ్చిందా? రాదు. సరే, సహాయం చేసిన వాడు నష్టపోతాడా? సహాయం చేయించుకున్నవాడు నష్టపోతాడా? ఒక ఆలోచన వల్ల, నెగిటివ్ ఆలోచనల వల్ల సహాయం చేసేసి వెళ్ళిపోతాడు. ఈ మనిషి కృతజ్ఞతగా ఉంచుకోకపోతే ఎవరికి నష్టం? సహాయం పొందుకున్న వాడికే నష్టం. ఎందుకు? తను ఒక సహాయాన్ని పొందుకున్నాడు ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి, మనం ఏమనుకుంటాం? నాతో ఎంత చేయించుకున్నారోనండి. కానీ మళ్ళీ ఈ సహాయం చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు? మాతో ఎంత చేయించుకున్నారో, ఇప్పుడు అసలు మమ్మల్ని పట్టించుకుంటున్నారా అనే స్వభావం ఉంటుందా? అది ఎవరికి నష్టం? నువ్వు సహాయం చేసేసావు, బాగుంది, వదిలేయాలి. నీకు మళ్ళీ వారే వచ్చి సహాయం చేయాలనే మైండ్ సెట్ ఉంటే, నువ్వు ఆ ఆలోచన మళ్ళీ బుర్రలోకి వచ్చినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? వాళ్ళకే
నష్టం జరుగుతుంది. వాళ్ళకి నష్టం జరగదు, వాళ్ళకి తెలియదు కదా, పొందుకున్నారు, కాముగా ఉన్నారు. ఒకవేళ అది వాళ్ళకి సంబంధించిన విషయం, కృతజ్ఞతగా ఉంటారో లేదో అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ మనం ఏమనుకుంటాం, మేము ఎంత చేశామో కానీ మాకు చేయటం లేదు, మేము ఎంత చేసాం, మమ్మల్ని ఇప్పుడు పట్టించుకుంటున్నారా అంటాం. ఎవరు మనం చేసి ఉన్నాం కదా, వారి ద్వారానే దేవుడు పంపించడు, ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. దేవుని యొక్క సంకల్పం అలా ఉంటదన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఇగో నాకు యోనాతాను గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఒక స్థాయికి వచ్చాక, కొంతమంది ఆస్తులు అంతస్తులు భవనాలు పెరిగాక అసలు ఎవ్వరు గుర్తుండరండి. తెలుసా అండి, మనం ఎంతమందిని చూస్తూ ఉంటాము, లేని సమయంలో చక్కగా మాట్లాడతారు మనతో. వారికి తర్వాత ఆస్తులు అంతస్తులు పెరిగాక మాట్లాడతారండి, లెక్కలో వేస్తారా? ఎంత అహంకారం వచ్చేస్తుందో. అందుకని నాశనానికి ముందు ఏమొచ్చిందంట, గర్వం వచ్చిందంట. దాన్ని కూడా చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అందుకని ఆ గర్వం అనేది మనకి ఒక స్థాయిలోకి వెళ్ళాక, మనల్ని దేవుడు ఒక స్థానంలోకి ఉంచాక గర్వం ఎప్పుడూ ఉండకూడదు అనమాట. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడదు. ఇప్పుడు దావీదు గారికి ఎంత కృతజ్ఞతా భావమో చూడండి. యోనాతాను చచ్చిపోయాడు, వారి కుటుంబం ఏమైపోయిందో తెలియదు, కానీ వాకప్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి సేవకులు పిలిచి వారి కుటుంబంలో ఎవరున్నారో చెప్పండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. నేను ఉపకారం ఇప్పుడు చెయ్యాలి వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో ఏ వ్యక్తులన్నా ఉన్నారా, వాళ్ళిద్దరు చనిపోయారు కదా, మరి ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడంట. సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయిను ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడనైన నేనే నీ సీబాను అనెను. రాజు అంటున్నాడు అనమాట, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా షీబా అంటున్నాడంట, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాడని. ఉన్నాడయ్యా ఒక కుమారుడు, పాపం ఆ కుమారుడికి కుంటికాళ్ళు అంట. అప్పుడు వాకప్ చేసి ఆ బిడ్డను తీసుకొస్తాడనమాట దావీదు. అంటే కృతజ్ఞతా భావం. అటువంటి వ్యక్తి ఏమయ్యాడు, ఏమని చెప్తున్నాడు దేవుడు, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అపొస్తలుల కార్యములలో ఉంటది, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొన్నాను. ఆయన కనుగొనడం ఏంటి, దేవుడిని కనుగొన, మనం కదా దేవుణ్ణి కనుగొనాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలోనే ఏముంటది, ఏమంటున్నాడు, 13వ అధ్యాయము ఏమంటున్నాడు, యెషయా కుమారుడైన దావీదుని కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చింది అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు, దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. మన గురించి ఎవరు చెప్తారు, మనమే చెప్పుకుంటాం. కానీ ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కిరణాలు ఎక్కడ తగులుతున్నాయి, మదిని తగులుతున్నాయి అన్నమాట. పాజిటివ్ కిరణాలు వచ్చి ఆ మదిని తగిలి దేవుడు అంతటి వాడు దావీదుని ఏమంటున్నాడు, ఇదిగో నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను యెషయా కుమారుణ్ణి దావీదుని కనుగొన్నాను, ఇతడు నేనే మాట అయితే చెప్పానో ఆ మాటలన్నీ నెరవేర్చిన వాడై ఉన్నాడని చెప్పాడు అన్నమాట. మనకు చెప్పే మాట ఏంటి, మీరు కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండండి. ఆ కృతజ్ఞతా భావం కలిగి ఉంటే ఎప్పుడైతే మైండ్లో ఉంటుందో మీకు ఆరోగ్యము అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దేవుడు కూడా ఇటువంటి కుటుంబాలను చూపించాడు అనమాట. అలాగే మళ్ళా ఇంకొక మాట ఉంది, ప్రతి క్షణము క్షమాగుణంతోనే ఆలోచించాలంట. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలంట. ఓరి నాయనో, ప్రతి క్షణం ఎలా జీవించాలంట, క్షమాగుణంతోనే జీవించాలంట. ఎందుకంటే శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందని చెప్తున్నాడు. మరి అంతే కదా, మీరు నాకు కుమారులైనట్లుగా మీరు మీ శత్రువుల్ని
ప్రేమించండి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. మనం దేవుని మరి మీకు విజయం ఉంది, ముడిపడి ఉంది అంటే ఏ విజయం ముడిపడి ఉంది మనకి? శత్రువులు ప్రేమించినప్పుడు ఎవరికి కుమారులు అవుతాము? దేవుడు. అలా ఉందనే నిజాన్ని మీరు గ్రహించుకోవాలి. చాలా సార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి మనల్ని లక్ష్యం దిశగా సాగిస్తుందంట. మన శత్రువు అయిన వాళ్ళు ఏం చేస్తారు? మన పరిస్థితులు బాగోనప్పుడు మనల్ని ఏం చేస్తారు? హేళన చేస్తారన్నమాట. హేళన చేసినప్పుడు దాన్ని మంచిగా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? నేను బాగోలేదు కాబట్టే కదా హేళన చేస్తున్నారు, నేను బాగుపడి చూపిస్తాను అనటానికి అలా తీసుకుంటే నిర్ణయం మనకి దేనికి కారణమైంది? విజయానికి కారణమైందంట. మనం విజయం పొందుకోవాలంటే మనకి ఎవరు కావాలి? మనకి శత్రువులు కావాలి. మనల్ని అవహేళన చేసే శత్రువులు కావాలి. ఇక్కడ ఉన్న మాట అన్నమాట. ఏమని? ప్రతి క్షణము క్షమాగుణంతోనే ఆలోచించండి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలా సార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే ఇక్కడ చూడండి, ఇది కష్టమైన విషయం. అందుకే శత్రువుకు కూడా ఏం చెప్పాలంట? కృతజ్ఞతలు చెప్పాలంట. చెప్తాము నిజంగా. కృతజ్ఞతలు చెప్పటం నేర్చుకోమంటున్నారు కొందరు జ్ఞాన బోధకులంట. ఇక్కడ రాసిన విషయం. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు, థ్యాంక్స్ అని చెప్పమంటున్నారు జ్ఞాన బోధకులు. మరి ఈ జ్ఞాన బోధకుడు 2000 సంవత్సరాల క్రితము ఏమి చెప్పాడో ఒక్కసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. నేను మీతో చెప్పున్నది ఏమనగా, చెప్పండి. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి. ఏమంటున్నాడు ఇక్కడ? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ మీ జ్ఞాన బోధకులు ఏం చెప్తున్నారు? మీ శత్రువులకు కూడా ఏం చేయమంటున్నారు? కృతజ్ఞతలు చెప్పటం నేర్చుకోమంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగు వారిని, మనకు తెలిసిన విషయం అన్నమాట. మన పొరుగు వారు, మనకు బాగున్న వారిని ప్రేమించడం మనకు తెలిసిన విషయం కదా, మీరు విన్నారు కదా అని చెప్తూ, నేను మీతో చెప్పున్నదేమనగా అని యేసుక్రీస్తు వారు మొదలెట్టారనమాట. మీకు తెలిసిన సూత్రం ఏంటంటే, మీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించడం మీకు తెలుసు. నేను చెప్పేదేమనగా అని అంటూ, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులని ప్రేమించండి. ఇక్కడ శత్రువులకి ఏం చేయమంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? దాని వలన ఏంటి? వారి యొక్క అవహేళన వలన, వారు మనల్ని ఇబ్బంది పెట్టడం వలన మనం ఏం చేస్తామంట? పాజిటివ్ గనక తీసుకుంటే ఆలోచన, నేను బాగోలేదు కాబట్టే కదా నన్ను ఇలా చెప్తున్నారు, నేను బాగుపడి చూపించి నేను విజయం పొందుకొని వారి ముందు నుంచుంటాను అన్నప్పుడు ఏం జరిగింది? విజయం సాధించటానికి ఎవరు కావాలి? మన శత్రువులే కావాలన్నమాట. ఇక్కడ చెప్పేసి అసలు ఈ నిపుణుడు, ఈ జ్ఞాన బోధకుడు ఏం చెప్పాడంటే, ఇంతవరకు చెప్పటమే కాదు, మనము గుళ్ళల్లోకి వెళ్ళి కానుకలు వేస్తూ ఉంటాం, చర్చిలోకి వెళ్ళి కానుకలు వేస్తూ ఉంటాం. అవి ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ. చాలా మంది హుండీల్లో అజ్ఞాత భక్తుడు కోట్లు వేశారని వింటాము, ఇంకొక చోట ఇంకా కోట్లు వేశారని, ఈ చర్చికి ఇంత సహాయం చేశారు అని, బోల్డ్ చోట్ల తెలియని భక్తులు చాలా చాలా సమర్పించారని చూస్తామన్నమాట. కానీ ఈ జ్ఞాన బోధకుడు ఆ విషయం కూడా ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం.
23వ వచనం చూద్దాం. అదే అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము, అటు తర్వాత వచ్చి పడుము నీ అర్పణను అర్పింపు. వాము ఎంత చూడండి, ఈ నిపుణుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు ఇవన్నీ కూడా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం బలంగా నమ్మితే దాని కిరణాలు ఎక్కడ తాకుతాయి అంట? మన మదిని, మన హృదయానికి తాకుతాయి కదా. ఇప్పుడు నీవు అర్పణ అర్పించేటప్పుడు నీ శత్రువు ఎవరైనా ఉన్నారని నీకు కనుక తెలిస్తే ఏమంటున్నాడు? ఆ అర్పణ నా దగ్గరికి రాదు. చేరతనయ్యా, అర్పణలు చేరతయ్యా, మనం ఎడపడ చేసేయమని చెప్పేస్తున్నాడా? అంటే ఎప్పుడైతే ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆనందాన్ని ఇవ్వాలని, అలాగే ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఇటువంటి చక్కని సూత్రాల్ని మనకు నేర్పిస్తున్నాడు అనమాట. నువ్వు అర్పణ అర్పించేటప్పుడు అది డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నువ్వెవరైనా నీకు శత్రువు ఉన్నప్పుడు ఆ శత్రువుతో ఏమంటున్నాడు? సమాధాన పడి వెళ్ళి నీ అర్పణని అర్పించు అని అంటూ, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది ఎవరికి అప్పగిస్తాడు? న్యాయాధిపతికి. అక్కడ ఏమో చూస్తాడు, నువ్వు నీ శత్రువుని ప్రేమించలేదు కదా, నేను నిన్ను పెద్ద పరిగణలోకి తీసుకోను. ఆ పరిస్థితికి వెళ్ళిపోద్ది అనమాట. ఎంత చక్కని బోధ చెప్తున్నాడు ఇక్కడ శత్రువుల గురించి చూడండి. అలాగే ఒక మాట, కీర్తన 55:22 వచనం చూద్దాం. ముందు సామెతలు 10:24 చూడండి. సామెతలు ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి క్షణం కూడా ఆలోచనల్ని గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తూ ఉంటే అందుకు రివర్స్ లో అలా జరగకూడదు, ఇలా జరుగుతుంది, అలా కాదు, ఇలా అవుతుంది అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలంట. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు సానుకూలంగా ఆలోచించడం, అనుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలంట. అప్పుడు ఏమవుతుంది? అవి కూడా మన మదిని తాకుతాయి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? సామెతలు 10వ అధ్యాయం 24వ వచనంలో అది భక్తిహీనుడు దేనికైతే భయపడతాడు. భక్తిహీనుడు ఎందుకు భయపడతాడు? మరి అది భక్తిహీనత కదా. అన్నిటికీ భయమే, ధైర్యం ఉండదు, విశ్వాసం ఉండదు అన్నమాట. ఆ భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని నెత్తి మీదకి వచ్చినట్టు. అందుకని ఎన్నో మార్లు దేవుడు మీరు భయపడవద్దు అని ఎన్నో మార్లు చెప్పడం జరిగిందనమాట. మన ధైర్యమే. అందుకని ధైర్య సాహసే అని కొంతమంది సామెతలు కూడా చెప్తూ అంటారనమాట. అలా మనం భయపడుకోకుండా ఉంటే దేనికైతే భయపడతామో, దేని గురించి మనకు వచ్చే పరిస్థితుల్లో దేని గురించి అయితే భయపడతామో అదే మన నెత్తి మీదకి వచ్చిందంట. అనుమానమే పెనుబోతం, అది కూడా ఉంటది కదా. ఎప్పుడైతే మనం అనుమానంతో ఉంటామో అన్ని అవే చూస్తూ ఉంటాం, అనుమానపు లక్షణాలనే, క్రియల్నే చూస్తూ ఉంటాం అనమాట. అదే విశ్వాసంతో, నమ్మకంతో. అందుకని ఏమంటాడు? నమ్ముట మీ వలనైతే ఏ పనైనా దేవునికి సాధ్యమే కాబట్టి నమ్మటమే మీ పెట్టుబడి అని చెప్తాడనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? అదే నీతిమంతుడు ఏం చేస్తాడంట? అక్కడ చదవండి. నీతిమంతుడు ఆశించిన దాన్ని వారికి దొరికిద్దంట. భక్తిహీనుడికి ఏదైతే భయపడతాడో అది వారి నెత్తి మీదకి వచ్చిందంట. ఇక్కడ ఉన్న మాటల బట్టి నేను చెప్తున్నానండి. వీళ్ళు ఏమంటున్నారు? భయపడద్దు, మీరు పాజిటివ్నే ఎక్కువగా డెవలప్ చేసుకోండి, నెగటివ్ చేసుకోవద్దు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకొక మాట. అందుకనే మళ్ళీ ఏమంటారంట, మనం ఎప్పుడు కూడా ఊహించిన సమస్యలు ఎదురైనప్పుడు మనసులో ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుపడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలు ప్రేరేపించుకోవాలంట. అందుకు దావీదు గారు ఒక కీర్తన రాశారనమాట. మనం ఎప్పుడు
అబ్బా తెల్లారు లేచిన దగ్గర నుంచి నాకు ఈ బ్రతుకు ఎందుకు, నేను అన్ని భవిష్యత్తులో అంతకుముందు అంతా నష్టపోయాను, ఇక ముందు కూడా నష్టపోతానేమో, నాకు ఈ బతుకు ఎందుకు, ఈ జీవితం ఎందుకు, నేను చచ్చిపోతే బాగుండు, ఇక ముందు కూడా నేనేం చూస్తాను అని ఎక్కువగా మనకి బాధలు వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు మనంతా కూడా చుట్టుముడతాయి అనమాట. కానీ దావీదు గారు ఏమంటున్నారంటే ఆయన బాధల్లో ఉండి కూడా ఎంత పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నాడో 23వ కీర్తన ఆ వచనాలన్నీ చదువుదాం అనమాట. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా నేను చదువుతాను. యెహోవా నా కాపరి, నాకు తెల్లారి లేస్తే ఇది అనాలంట. ఏం చేయాలి? యెహోవా నా కాపరి. మనం ఎవరి కాపరిలో ఉన్నాము, ఎవరి యొక్క ఇదిలో ఉన్నాము, ఎవరి చేతుల్లో ఉన్నాము? దేవుడి చేతులు. యెహోవాయే నాకు సంరక్షకుడు, నా కాపరి, నాకు అసలు లేవెందుకు కలిగింది అని చెప్తున్నాడు అనమాట దావీదు గారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇది ఇక్కడ కూడా చూడండి. గాఢాంధకారపు లోయలను నేను సంచరించినను ఏ అపాయమునకు ఎవరు భయపడేవాడు? ఎవరు? భక్తిహీనుడు. భక్తిపరుడైతే గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు, అలాగే ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండములను నన్ను ఆదరించును. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఏం చేస్తున్నాడంట? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు, నూనెతో నా తల నా గిన్నె నిండి పొర్లించును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే అబ్రహాము సంతానాన్ని యుగాంతం వరకు కూడా నేను కనికరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు బ్రతుకు దినములన్నీ ఎలా వస్తాయంట? మనం బ్రతికే దినాలన్నీ కృపాక్షేమాలే వెంట వస్తాయి అంటండి. ఎలా మాట్లాడుకోవాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంతే. నేను అనుకున్నాను ఇది జరగదని, అమ్మో ఇది ఇలాగే అయిపోతాడని అనుకున్నా, ఇది ఇలాగే అయిపోద్ది అనుకున్నా, ఇది కొనం అనుకున్నా, ఇది దరిద్రం అయిపోద్ది అనుకున్నా. ఇవే కదా మనకు వచ్చాయి అన్నీ. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి ఉండదు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి కూడా నేను భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నన్ను ఆదరించును. పాజిటివ్ ఆలోచనలతో దేవుడు మనకిచ్చే ఆరోగ్యము ఎప్పుడైతే ఆ పాజిటివ్ని తీసుకొచ్చుకుంటామో ఖచ్చితంగా దానికి లింక్ అయి ఉందండి. మంచి కార్యాలని మనం చూస్తామండి. మీరే మీ యొక్క జీవితంలో మీరు అది ఫేస్ చేసి చూడండి. అది ఆ అనుభవాన్ని మీరు ఎక్కువగా అనుభవించి చూడండి. మేము అనుభవించిన వారమే చెప్తున్నాం అన్నమాట. చివరగా ఒక మాట మాట్లాడతారు. కీర్తన 147వ అధ్యాయము 3వ వచనం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కాదు, ఇంకో పాట ఉంటుంది. కాదు ఆ కీర్తన తీసారా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు
చేసితివి. ఏముంది ఇక్కడ? 147వ కీర్తన 3వ వచనము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. ప్రతి వాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమై ఉందంట. మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం. అటువంటి బలహీనమైన చెదిరిపోయిన గుండెని ఎవరంట? దేవుడు ఒక్కడే బాగు చేయి. ఎప్పుడు చేస్తాడు? ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన చేస్తాడు. చివరగా ఇంకొక కీర్తన చూసి ముగించుకుందాం. 34వ కీర్తన 12వ వచనం, తర్వాత 34వ కీర్తన 14వ వచనం. బ్రతుకు కోరువాడనైనా నున్నాడా? వేలు నొందుచు అనేక దినములు బ్రతుక కోరు వాడెవడైనా నున్నాడా? బ్రతుక కోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక కోరు వాడెవడైనా ఉన్నాడా అని ఇక్కడ దావీదు గారు చెప్పారు. మనం బ్రతకాలని మామూలుగా బ్రతకటం కాదంట, మేలు నొందుచు బ్రతికే వాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే వాడు కావాలనుకుంటే ఎలా ఉండాలంట? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకొనుము అని తరువాత మాట చూడండి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి వెంటాడు. చూడండి ఎంత ఇటువంటి ఇవన్నేగా ఇక్కడ జ్ఞానబోధకులు చెప్పింది, పరిశోధకులు చెప్పింది. అంటే క్షమాగుణము, సమాధానము, కృతజ్ఞతా భావము, ఇవన్నీ కూడా ఎన్ని జబ్బులు తగ్గిస్తున్నాయి అంట. ఇక్కడ మళ్ళీ చదువుకొని ముగించేసుకున్నాం. సానుకూల ఆలోచనలతో ప్రమాదకరమైన జబ్బులు కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఆశావాద దృక్పథమే ఉంటే అది తీవ్ర అనారోగ్యాన్ని సైతము అరికడుతుందంట. ఇందులో ఏమేమి జబ్బులు అంటే రొమ్ము క్యాన్సర్ అంట, కొలోరెక్టల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు, ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణము కేవలం సానుకూల ఆలోచనలకే ఉందంట. నాకేం కాదు అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారంట. అందుకే పాజిటివ్ థింకింగే మెరుగైన రోగ నిరోధక శక్తి అంటున్నారు మానసిక నిపుణులు. ఎన్ని జబ్బులు తగ్గించే ఇవన్నీ మన ముందు రాసి ఉంచితే మరి ఎన్ని తీసుకున్నామండి? మనము ఎన్ని గుణాలు తీసుకున్నాము, ఎన్ని లక్షణాలు తీసుకున్నాము, ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము? ఒక ఇంత పరిశీలన చేసుకుంటే ఆయనే దేవుడొక్కడే. దేవునికి స్తోత్రము గానము చేసి మనమందరము కలిసి ఆయనకి స్తోత్రము స్తుతి యాగము చేయటమే. ఎందుకంటే గుండె చెదిరిన వారిని ఆయన ఒక్కడే బాగు చేస్తాడు. ఆ గాయాలైనయా ఆయన ఒక్కడే కట్టుతాడన్నమాట. దేవుడు ఈ మాటలన్నిటినీ మన హృదయాల్లో ఫలింపచేయుగాక. ప్రతి దినము కూడా మనము ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ రోజంతా పాజిటివ్ ఆలోచనలు కలిగి మంచి శక్తిని, బలమును పొందుకొని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ కూడా నిండైన మెండైన దీవెనలు అనుగ్రహించునుగాక.